హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఊర్లో నాటికోడి కూర అండ్ రాగి ముద్ద అండి. దాన్ని ప్రిపరేషన్ చూసేద్దాము. కోడిని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఆయిల్లో పసుపు వేసి కోడికి బాగా పట్టించిన తర్వాత ఇలా బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు మసాలా అనేది ఏమేం కావాలో రెడీ చేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: అల్లము, మిరియాలు, ఆనియన్, పుదీనా, పసుపు, ధనియాల పొడి, కారం, వెల్లుల్లి, లవంగాలు, చెక్క, ఎండు కొబ్బరి, అలానే కొత్తిమీర. ఇక్కడ వెల్లుల్లి అనేది ఎక్కువ వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అన్నీ మిక్సీ వేసుకొని మెత్తగా పట్టించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మా మామగారు కోడి అనేది కటింగ్ చేస్తున్నాడండి. ఇది నాటికోడి కాబట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్ద ముక్కలుగా కట్ చేస్తే తొందరగా ఉడకదండి. చిన్న ముక్కలుగా కట్ చేస్తే ముక్కలు అనేది తొందరగా ఉడుకుతాయి. అలానే మసాలా కూడా ముక్కలకి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మొత్తం కట్ చేసుకున్న తర్వాత మాకు ఇంచుమించు 2.5 kg అలా పడిందండి. సో ఇలా మొత్తం అంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మేమైతే కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నామండి నాటికోడి కూర. సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత కడాయి పెట్టి కడాయి బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుంటున్నాము. అందులోకే సాసులు, జీలకర్ర, అలానే కరివేపాకు వేసి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఇలా ఆయిల్లో వేయించడం వల్ల చికెన్ ముక్క అనేది తొందరగా ఉడుకుతుంది. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మంట అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు మసాలా వేసి బాగా కలుపుకోవాలి. మసాలా కూడా అంతే అండి. 10 minutes ఆయిల్లో వేయించడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ అనేది వేసుకుందాము. ఇది నాటికోడి తొందరగా ఉడకదండి. సో వాటర్ ఎక్కువగా వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా ఊరికొచ్చినప్పుడు కట్టెల పొయ్యి మీద ఇలా నాటుకోడి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ చేసుకుంటాము. చూసారా, ఇప్పుడు నేను 1/2 hour పైన అవుతుందండి ఈ కర్రీ పెట్టి. ఇప్పుడు చెక్ చేసుకుందాము ఉడికిందా లేదా అని. నాకైతే ఇక్కడ 60% మాత్రమే సో ఇంకా ఉడకాలి. ఇక్కడైతే చెక్ చేస్తున్నా అండి. గ్రేవీ అనేది దగ్గర పడుతుంది. ఇంకా 20 minutes అలా ఉడికితే నాకు సరిపోతుంది కర్రీ అనేది. చూసారా, ఇక్కడ మంట అనేది తొగ్గిచ్చేసేసి ఓన్లీ నిప్పుల పైనే ఉడికిస్తున్నామండి. ఆల్రెడీ కర్రీ అయితే మాకు రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాము. వేడి వేడి నాటికోడి కూర అండ్ రాగి ముద్ద చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రము. ఈ కర్రీలో రైస్కైనా, చపాతీకైనా, పూరీకైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.